వెంకన్న గారు మాట్లాడారు. కమ్యూనిస్టు ఉద్యమంలో ఆంధ్రదేశంలో కష్టజీవుల పక్షాన నిలబడి బలమైనటువంటి వర్గ పోరాటాలను సాగించిన దాంట్లో ఆ ఉద్యమాలకి నాయకత్వం వహించిన వాళ్ళలో ప్రముఖుల్లో ఒక ప్రముఖుడు జక్కా వెంకయ్య. చిన్నతరం నుంచి కమ్యూనిస్టు ఉద్యమమే తన ఊపిరిగా ఎంచుకొని ఆయన కుటుంబం యావత్తు ప్రజల పక్షాన నిలబడి ఎన్నో ఉద్యమాలు పోరాటాలకి బాధ్యత వహించారు. ఈనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, కమ్యూనిస్టులకు ఓట్లు సీట్లు తగ్గిపోతున్నటువంటి ఈ నేపథ్యంలో జక్కా వెంకయ్య గారి యొక్క జీవితం, ఆయన కమ్యూనిస్టుగా ఆయన సాగించినటువంటి కృషి మనందరికీ ఎంతో ఆదర్శనీయం. కమ్యూనిస్టు ఉద్యమం బలహీనతలను ఎదుర్కొని మరింత బలోపేతంగా ముందుకు రావాలన్నట్లయితే ఉద్యమాలు పోరాటాలు తప్ప మరో మార్గం లేదని చెప్పి అది జక్కా వెంకయ్య గారు తన జీవితకాలంలో చేసి చూపించారు. అందుకనే ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఆయన్ని గౌరవిస్తారు. దళితులు, బలహీన వర్గాలు, అంటరాని వాళ్ళు ఇలాంటి తరగతుల కోసం ఆయన ఆహర్నిశలు కృషి చేశాడు. నెల్లూరు జిల్లా ఉద్యమంలోనే కాదు, రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వ్యవసాయ కార్మిక ఉద్యమానికి ఆయన సేవలు అందించాడు. ఇంకా ముఖ్యంగా ఆయన అనుసరించినటువంటి సైద్ధాంతిక నిబద్ధతని ముందుకు తీసుకుపోవడం అనేటువంటి ఈరోజు మన ముందున్నటువంటి కర్తవ్యం. ఆ రకంగా కమ్యూనిస్టు సైద్ధాంతిక కృషిని బలోపేతం చేస్తామని చెప్పి ఈ 6వ వర్ధంతి సందర్భంగా మనం ప్రతిన చేద్దాం. ఆ రకంగా ఆయన తరఫున ఆయన నడిచిన బాటలోనే మనం అందరం కూడా పునరంకితం అవ్వాలని చెప్పేసి భావిస్తూ సెలవు. కామ్రేడ్స్, సరిగ్గా 6 సంవత్సరాల క్రితం కామ్రేడ్ వెంకన్న మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన వర్ధంతి సందర్భంగా మన పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఒక సిద్ధాంతాన్ని, ఆచరణని మేళవించి దాన్ని ఆచరణలో రుజువు చేసినటువంటి గొప్ప కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఆయన యావత్ జీవితాన్ని పార్టీ కోసం, ప్రజల కోసం, సమాజం కోసమే వెచ్చించాడు. చాలా నిస్వార్థంగా, త్యాగపూర్తంగా పనిచేసినటువంటి వాడు. అనేక ప్రాంతాల్లో, అది వ్యవసాయ కార్మిక భూ పోరాటాలు కావచ్చు, లేదా రైతాంగ పోరాటాలు కావచ్చు, కూలి పోరాటాలు కావచ్చు, అలాగే సారా వ్యతిరేక ఉద్యమంలో కానీ, అలాగే ఈ జిల్లా అభివృద్ధి కోసం జరిగినటువంటి అనేక ఉద్యమాలు, అవి జెన్కో సాధన కోసం, లేకపోతే ఇక్కడ ఈ జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి కోసం అనేక పోరాటాలు చేశారు. అలాగే ఇక్కడ ఇరిగేషన్ సౌకర్యాల అభివృద్ధికి ఆయన చాలా లోతైనటువంటి అధ్యయనం కర్ణా డెల్టా దీని మీద చేశారు. రకంగా ఒక సమగ్రమైనటువంటి కమ్యూనిస్టుగా ఆయన ఉన్నారు. పోరాటాల్లో కూడా అదే రకంగా ముందుండి ఆయన పోరాటాలు నడిపించాడు. ప్రతి పోరాటంలో ఆయన పాత్ర ఉంది, ముందుండి నడిపించాడు. అది భూ పోరాటమైనా, కూలి పోరాటమైనా, అక్కడ నిర్బంధం ఉన్నా, అక్కడ దాడులు జరుగుతున్నా, అన్నిట్లో ఒక మాటలో చెప్పాలంటే ఆయన పీపుల్స్ మార్షల్, ప్రజా మార్షల్, పోరాటాలను ముందుండి నడిపించేటువంటి ఒక యోధుడు ఆయనకి ఈ సందర్భంలో మన రాష్ట్ర కమిటీ తరఫున మరోసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ జోహార్ కామ్రేడ్ జక్కా వెంకన్న.